హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే హై రిచ్ ప్రోటీన్ సలాడ్. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనివల్ల ఉపయోగాలు ఏంటో చూద్దామండి. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఉండే పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే ఏ ప్రాబ్లం లేకున్నా హెల్తీగా ఉండాలి అంటే మామూలుగా వెజిటేరియన్స్ వాళ్ళకి ప్రోటీన్ అందడం చాలా కష్టంగా ఉంటుంది కదా. ఈ విధంగా వీక్లీ వన్స్ చేసుకోండి, మీకు ప్రోటీన్ అనేది చక్కగా వస్తుంది. డైట్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో ముందుగా చూసేద్దాం. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలంటే పెద్దదే. ఇందులో పెరుగు వేసుకోవాలి. ఒకటి కొంచెం ఇలా గడ్డ పెరుగు అయితే బాగుంటుంది. నేను ఇక్కడ కొద్దిగా పుల్లగా ఉన్నది తీసుకున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకోండి. ఇలా తీసుకొని కొంచెం బీట్ చేసుకోవాలండి పెరుగుని. మజ్జిగ కాకుండా పెరుగు తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చియా సీడ్స్ అండి. ఇది ఇందులో ఒమేగా 3 ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తీసుకోవాలి, ముఖ్యంగా ఉమెన్స్ అనమాట. ఇవి ఒకటి నేను ఒక 2 స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. ఎక్కువగా తీసుకోవట్లేదండి, ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి కొంచెం వేడి చేస్తుందని నేను కొంచెం తక్కువగా వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి చియా సీడ్స్ అనేది. తర్వాత వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలండి, మన దగ్గర ఎన్ని ఉంటే అన్నీ. ఇక్కడ నేను ఒక ఒక కీరా దోసకాయ తీసుకున్నాను. అలాగే క్యారెట్ ఒక 2 క్యారెట్ వరకు తీసుకున్నానండి, మీడియం సైజు. ఇప్పుడు చక్కగా కలిపేసుకోవాలి. వెజిటబుల్స్ ఎన్ని ఉంటే అన్నీ వేసుకోవచ్చండి, మనం తినగలిగే వెజిటబుల్స్ అన్నీ. అలాగే ఇక్కడ ఆనియన్స్ కూడా వేసుకున్నాను, ఒక మీడియం సైజ్వి 2 తీసుకున్నానండి. అలాగే ఒక పెద్ద టమాటా తీసుకున్నాను. ఇది ముగ్గురం తిన్నామండి, ఇది నైట్ టైం కాబట్టి ముగ్గురం తిన్నాము. మార్నింగ్ అయితే ఇద్దరైనా చక్కగా తినేసేయచ్చు. ఇక్కడ కొంచెం బీట్రూట్ వేసుకున్నాను, ఎందుకంటే మనం రా బీట్రూట్ ఎక్కువగా తినలేం కాబట్టి ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకున్నాను. ఇది కొంచెంసేపు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం పన్నీర్కి రెడీ చేసుకుందాము. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని అందులో ఉప్పు, కొంచెం కారం, అలాగే కొద్దిగా ఆరిగానో వేసుకున్నానండి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అలాగే కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి కలిపేసుకోవాలండి. నేను ఇది ఆల్రెడీ పన్నీర్ ఎలా తయారు చేయాలనేది వీడియో అనేది అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళంటే చూసేసేయండి. ఇలా 2 సైడ్స్ అనేది ఇలా కోటింగ్ చేసేసుకోవాలి. ఇందులో మీరు కావాలంటే కొద్దిగా శనగపిండి కూడా వేసేసుకోవచ్చు, కాకపోతే అవసరం లేదండి. ఇది మనం కొంచెం కారం, ఉప్పు కొద్దిగా మనము పన్నీర్కి పడితే సరిపోతుంది. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ లేకపోతే నెయ్యి ఏదైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దానిపైన మనం ఆల్రెడీ కోటింగ్ చేసుకున్న మసాలా అయితే ఏదైతే ఉంటుందో దాన్ని ఒక పన్నీర్ని ఒక 2 సైడ్స్ కొంచెం కాల్చుకోవాలండి. కొద్దిగా మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి కొంచెం కూలింగ్ పోవడానికి నేను బయట పెట్టాను కొంచెం సేపు. తర్వాత 2 సైడ్స్ కొద్దిగా నెయ్యి వేసేసుకొని సైడ్లకి కొంచెం కారం అంటకపోయి ఉంటుంది కదా, బ్రష్తో అలా రబ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఒక 2 మినిట్స్ 2 to 3 మినిట్స్ కొంచెం అటు ఇటు కాల్చుకుంటే సరిపోతుంది. అది పక్కన పెట్టేసుకుని ఆల్రెడీ మనం సలాడ్ ప్రిపేర్ చేసుకున్న దానిలో కొద్దిగా మిరియాల పొడి, అలాగే ఉప్పు 2 వేసేసుకొని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకుందామండి. ఇప్పుడు వీటన్నింటినీ ఇలా సర్వింగ్ ప్లేట్లోకి చక్కగా పేర్చుకొని మధ్యలో ఈ పన్నీర్ మనం ఉంటుంది కదా, ఈ పన్నీర్ టిక్కాని మధ్యలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తినేసేయడం అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంత టేస్టీగా ఉంటుంది అనుకోలేదు, ఇన్స్టా రీల్లో చూశాను. ఒకసారి ఇలా ట్రై చేద్దామని చేశారండి, చాలా టేస్టీగా ఉంది. ఇంకా ముఖ్యంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ అయితే ఇంకా బాగుంటుంది. బట్ వీలు కాకపోతే మీరు స్టోర్స్లో అయినా పన్నీర్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.